నేను సునీత. తెలంగాణలో పవన్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పాలిటిక్స్ రచ్చరచ్చగా మారుతున్నాయి. కాంగ్రెస్ నేతల మాటలకు పవన్ కళ్యాణ్ ఘాటుగానే ఆన్సర్ ఇచ్చారు. తెలంగాణ మీ అయ్య జాగిరా అంటూ రెచ్చిపోయారు. తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజించిన తీరును మాత్రమే తాను వ్యతిరేకించినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు. తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కామెంట్స్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మా అయ్య జాగిరే అని స్పష్టం చేశారు. ఇదే అంశంపైన ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సతీష్ గారు, బీఆర్ఎస్ నుంచి మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకట స్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా సురేష్ రెడ్డి గారు జనసేన నుంచి, అండ్ కల్లూరి శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు, ఇక తిరుపతి రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ ముందుగా శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. సో తెలంగాణలో అది నాగేశ్వరరావు కమెంట్స్ తర్వాత ఒక్కొక్కటిగా పవన్ కళ్యాణ్ టాపిక్ కంటిన్యూగా తెలంగాణలో ఒక అంశం అయిపోయింది. దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అదే రకంగా ఘాటుగా కూడా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఇంకొకటి ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే దిగుతానంటూ కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సో దీన్ని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు? దయచేసి మిగతా వారు మ్యూట్ లో పెట్టండి, డిస్టర్బెన్స్ వస్తుంది. శ్రీనివాస్ గారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు హలో చెప్పండి. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అన్ని పార్టీల్లో పొలిటికల్ రైవలరీ, పొలిటికల్ కాంటెస్ట్ అనేది కనపడుతుంది. అన్ని పార్టీల వాతావరణం అలాంటినే ఉంది. కాబట్టి దీన్ని పొలిటికల్ మైలేజ్ ఆటలు తప్ప వాస్తవంగా తెలంగాణలో ఏం జరుగుతుంది, దానికోసం మాత్రమే రాజకీయం చేస్తున్నాము అనే పరిస్థితి ఏ రాజకీయ పార్టీలో కూడా లేదు. అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది ఒక డ్రామాగా నడుస్తున్నట్టుగా జనాలు అయితే ఫీల్ అవుతున్నారు. అక్కరలేని విషయాలు చర్చలకు రావడమే విచిత్రం. నాగేశ్వర్ గారు ఎక్కడో అమిత్ షా దగ్గర చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, దాన్ని అమిత్ షా తిరస్కరించినట్టుగా చెప్పినట్టుగా మాటలు, అవన్నీ ఆయన ఒక డిబేట్ లో చెప్పడం అనేది ఇక్కడ వచ్చినటువంటి క్రైసిస్. వాస్తవంగా అంటే ఊహాగానాలు ఎవరో చెప్తే నాగేశ్వరరావు గారు ఆ రకంగా చెప్పడం, అది పవన్ కళ్యాణ్ గారు ఖండించడం, ఇంకో రకంగా బెదిరింపు లాంటి మాటలు మాట్లాడడం, అక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి ఇదంతా. కానీ నిజంగానే మరి కేంద్రంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద నిజంగానే వీళ్ళు అడిగిండ్రు, అమిత్ షా కాదన్నాడు అనేది ప్రూఫ్ ఏం లేదు. కానీ ఖాళీ మనం స్పెక్యులేట్ చేసి కామెంట్లు చేయడం అనేది నాగేశ్వర్ గారు చేసినటువంటి పొరపాటు. వాస్తవంగా అది అవసరం లేని విషయాలను డిబేట్లలో చెప్పడం, ఆయన ఒక పర్సనాలిటీ, ఇంటెలెక్చువల్ అని చెప్పుకుంటున్న వ్యక్తి అట్లా చెప్పడం అనేది నిజంగానే పొలిటికల్ గా సెన్సేషన్ అవుతుంది. నాగేశ్వర్ గారిది ఆ ఎపిసోడ్ అట్లా జరిగింది. అది తప్పెవరిది అని అంటే మోస్ట్లీ అది తప్పెవరిది అనే కంటే నాగేశ్వర్ గారు చెప్పాల్సిన విషయం అతడు చూసింది ఉంటే అతను చెప్తే బాగుండేది. కానీ ఒక పొలిటికల్ రైవలరీ ఏపీ స్టేట్ లో ఎట్లుంటుందో మనకు తెలుసు. వైసీపీ, టీడీపీ వర్సెస్ జగన్, మన ఈయన జనసేన పార్టీ, అక్కడ రాజకీయాల పరిస్థితులు, దాని మీద ఈయన కామెంట్ చేయడం, ఈయన ఎందుకు చేసిండో, మరి బీజేపీకి రెండు సమానమే అక్కడ ఆంధ్రలో అనే ఒక సెన్స్ చెప్పడానికి నాగేశ్వర్ గారు అలా చెప్పినట్టుగా అనిపిస్తుంది మనకు. అంటే బీజేపీని ఇరుకన పెట్టే ఇంటెన్షన్ నాగేశ్వర్ గారు కూడా ఉన్నట్టుంది. ఆ లైన్ లో అతను చెప్పింది అది పెద్ద సమస్యగా మారింది. ఇంతవరకు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు గారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడానికి కూడా మూలం అదే. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సరే, అతను నవనిర్మాణం చేస్తానని తెలంగాణను నిజంగానే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఉన్నప్పుడు సహజంగానే ఇక్కడున్న రాజకీయ పార్టీలు, నాయకులు ఏం అవసరం ఉందని ఇప్పుడు ఇట్లా చెప్తున్నారనేది మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడడం, అదంతా చూస్తున్నాం. నేనైతే మీ జాగీరా అని ఈయన అనడం, ఆయన మా జాగీరా అని మంత్రి గారు చెప్పడం, ఇదంతా రెగ్యులర్ ఎపిసోడ్ గా నడిచిపోయింది. ఇదంతా అన్ని పార్టీల దృష్టి మాత్రం జిహెచ్ఎంసీ మీదనే ఉందని చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఫస్ట్ మనకు ఏపీకి సంబంధించిన రాజకీయాలను తెలంగాణలో ఇన్వాల్వ్ చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదని నా అభిప్రాయం. సరే, దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీని పెట్టుకోవచ్చు, ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, అది రాజ్యాంగం చెప్తున్న విషయమే. కానీ పొలిటికల్ రైవలరీ సెంటిమెంట్లను
రగిలించడం, మనోభావాలను చెప్పడం, ఇవన్నిటినీ ఒక పొలిటికల్ సెన్స్ లోకి తీసుకురావడం అనేది దురదృష్టకరం. అది పవన్ కళ్యాణ్ అయినా ఇతరులైనా ఎవరైనా నిజంగానే మరి ఇప్పుడు మనకు ఈ స్టాచ్యూల గురించి కూడా చెప్పుకోవాలండి. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ స్టాచ్యూ ఇక్కడ ఇనాగ్రేట్ చేసిన మనకు అందరికి తెలుసు. అది విత్ ఇన్ ది కాంగ్రెస్ లో కూడా డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి, మనకు కనపడుతున్నాయి. మంత్రులు తీరుగా మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి ఇంకో తీరుగా మాట్లాడుతున్న పరిస్థితి ప్రభుత్వంలో కూడా మనకు కనపడుతుంది. నిజంగానే ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం తీసుకుపోయి మనం ఆంధ్రలో పెట్టలేం కదా, అమరావతిలో పెట్టలేం కదా. అంటే అవసరం లేని కాంట్రవర్సీలు అన్ని క్రియేట్ చేసుకోవడం తమకు తామే. ఇంటెన్షన్ ఏంది అనేది ఎవరికి అర్థం కాదు. ముఖ్యమంత్రి ఇంటెన్షన్ పొలిటికల్ కూడా ఏందో కొంత క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు ఆయన ఏదో చెప్తున్నాను. ఇప్పుడు ఎన్టీఆర్ ను ఇందిరాగాంధీని పదే పదే కలిపి చెప్తే ఏమవుతుందండి? ఇప్పుడు పొలిటికల్ ఇంటెన్షన్ ఎవరిది ఏంది అనేది అందరికీ తెలుసు. వాట్ ఈజ్ ఇందిరాగాంధీ, వాట్ ఈజ్ ఎన్టీఆర్ తెలుసు. వాళ్ళు గతించిపోయిన నాయకులు, వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవాల్సిందే, తప్పేం లేదు. అయినా కానీ అక్కడ లేని విషయాలను సమ్మిళితం చేసి చెప్పడం, ఇక్కడేదో సెటిలర్ ఓట్ల కోసం ఆయన చెప్తున్నట్టుగా ప్రజలకు అర్థం కావడం, అది తెలంగాణ వైడ్ గా పాత 10 జిల్లాల్లో ప్రజలందరికీ అర్థమైపోవడం, అది ఎవరి ఇంట్రెస్టో మరి ముఖ్యమంత్రి గారు కూడా తెలవాలి. ఏదో రీసెంట్ గా ఇప్పుడు దగ్గరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎవరి పార్టీలాట వాళ్ళది కనపడుతుంది రాజకీయంగా. ఇది మాత్రం తెలంగాణకు మంచి పరిణామం కాదు. డెవలప్మెంట్ గురించో ఇంకేదో విషయాలు తెలంగాణ గురించి, హైదరాబాద్ గురించి చెప్పుకుంటే ఇబ్బంది లేదనండి. ఇప్పుడు స్టాచ్యూలు, పవన్ కళ్యాణ్లు, నాగేశ్వర్లు ఇదేనా అండి తెలంగాణకు సంబంధించిన సమస్యలన్నీ? నాగేశ్వర్ చుట్టూ తిరుగుతున్నాయి, పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి, ఎన్టీఆర్ బొమ్మ చుట్టూ తిరుగుతున్నాయి, ముఖ్యమంత్రి గారి కామెంట్లు కనపడుతుంటాయి, అదే పార్టీలో ఇంకో తీరు అభిప్రాయం కనపడుతుంటది, ప్రతిపక్షాలది ఇంకో తీరుగా అభిప్రాయం కనపడతాయి. ఇవన్నీ తెలంగాణకు అక్కడ లేని విషయాలుగానే చెప్పాలమ్మా. ఎస్, ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్, సతీష్ గారు గుడ్ మార్నింగ్. సో సతీష్ గారు, ఒకటి తెలంగాణలో పవన్ కళ్యాణ్ గురించి ఎంత రచ్చగా జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఈవెన్ తెలంగాణ పోరాటంలో కూడా బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడు బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంది. అటు కాంగ్రెస్ వాళ్ళేమో క్షమాపణ చెప్పాలి అంటూ అంతదాకా వెళ్ళినా కూడా బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది అనేది కూడా ఒక రకంగా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలను కొట్లాడింది. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం కేసీఆర్ గారు కానీ ఎంతమంది అమరులయ్యారు అనే విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, దేశమంతా కూడా తెలుసు. ఇవాళ మేము అడిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2000 మందితో నేను సభ పెడతా, లేకపోతే నేను ప్రెస్ మీట్ పెడతా, తోటకూర కట్ట పెడతా, ఇవన్నీ ఎందుకండి? ఇవాళ పెట్టుకోండి, 2000 మందితో కాకపోతే 20,000 మందితో సభలు పెట్టండి, ప్రెస్ మీట్లు పెట్టుకోండి. ఎవరద్దన్నారు? ఆ రోజు నిన్న మన పండుగ, ఎంతో మంది అమరులయ్యారు. ఈరోజు మన తెలంగాణని, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాల కోసం కొట్లాడిన ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. మన పంటలన్నీ పొలాలు సస్యశ్యామలంగా ఉన్నాయి కేసీఆర్ గారి హయాంలో అని చెప్పేసి వాళ్ళు ఆనందపడుతూ ఆ క్షణాలను, ఆ రోజులను గుర్తు చేసుకుని ఆనందపడుతూ మన తెలంగాణ వచ్చింది, మన తెలంగాణ బిడ్డలమని గర్వంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఆయన మధ్యాహ్నం నేను సభ పెడతా, ప్రెస్ మీట్ పెడతా అంటే దానికి అర్థమే ఉందండి? పెట్టుకోండి, రేపు పెట్టుకోండి, ఈ వారంలో పెట్టుకోండి, పర్మిషన్లు తీసుకోండి. 2000 మంది కాబట్టి 20,000 మందితో పెట్టుకోండి. ఇంకొక విషయం నాకు అర్థం అవ్వట్లేదు, నేను వస్తా, నేను పోటీ చేస్తా, ఇక్కడే ఉంటా. ఎవరికి పోటీ? ఇంతకుముందు రాలేదా జనసేన పోటీ చేయలేదండి? జనసేన ఆల్రెడీ పోటీ చేసింది కదా. మీ జనసేన పోటీ చేస్తే ఆ బర్రెలకు వచ్చిన ఓట్లు కూడా మీకు రాలేదని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కామెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేము ఇవాళ మీరు ఒక పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయి ఉండి అక్కడ నీళ్లు, అక్కడ ఉద్యోగాల కోసం కొట్లాడి, అక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే రకంగా మాట్లాడడం అనేది ఇంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళ తెలంగాణ సమాజం అడుగుతుంది. తెలంగాణలో తలాపున గోదావరి పారుతున్నా కూడా పంటలు ఎండిపోయి దుబాయ్ బొగ్గుబాయ్ అని అంటూ మరి ఎంతో మంది వలస వెళ్లి మరి చనిపోయిన శవాలు కూడా తెలంగాణకు రాని సందర్భాలు కూడా ఎంతో బాధపడ్డ సందర్భాలు ఆ జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్ దిక్కు ఉన్న పరిస్థితులు అండి. ఇలాంటి బతకలేని పరిస్థితుల్లో తెలంగాణ ఆగమైపోతుంది ఎట్లా అని చెప్పేసి కేసీఆర్ గారు మన ప్రాంతం వాళ్ళకు మనకు ఉద్యోగాలు రావాలి, మన ప్రాంతం నీళ్లు మనకు రావాలి, మన ప్రాంతం నిధులు మనం కొట్లాడి సాధించుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఇలా కేసీఆర్ గారు కష్టపడి అందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే ఇలా గత 10 ఏళ్లేమో సస్యశ్యామలంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడడానికి కూడా 1,000 సార్లు ఆలోచించేవాళ్ళు ఒక్కొక్క నాయకుడు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని గేట్లు తెలిసింది. ఇవాళ ఏం చేస్తున్నారు? నరేంద్ర మోడీ గారేమో టార్గెట్ తెలంగాణ అంటారు, ఇలా రేవంత్ రెడ్డి గారేమో ఆంధ్ర విగ్రహాలు తీసుకొచ్చి తెలంగాణలో పెడతారు. ఇలా గేట్ ఓపెన్ చేయగానే ఆంధ్ర నాయకులు అందరూ చెప్పి మేము ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం అని చెప్తారు. ఇది ఎంతవరకు పద్ధతి అని చెప్తాను. ఇలా జనసేన నాయకులను అడుగుతా ఉన్నాం. ఇలా జనసేన నాయకులు అందరూ కూడా చెప్పాలి, పవన్ కళ్యాణ్ కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇలా తెలంగాణ బిడ్డల పైసలతోని మీరు సినిమాలు తీస్తున్నారు,
ఇలా తెలంగాణ బిడ్డల పైసలతో మీ మొత్తం మీ యావత్ కుటుంబం దాదాపు 10 మంది హీరోల వరకు మీ కుటుంబంలో ఉన్నారు. ఇలా మీరు తెలంగాణ బిడ్డల పైసలతో, తెలంగాణ ప్రజల పైసలతో మీరు ఇలా బతుకుతున్నారు, రాజకీయాలలో ఉన్నారు, ఎంతో ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ ఇలా తెలంగాణ మీ అయ్య జాగిరా అనడానికి మీకు ఎంత దమ్ముంది? మీ అయ్య జాగిరా ఈ రోజు తెలంగాణ అని చెప్పి మేము అడుగుతాం. ఎస్, మా అయ్య జాగిరి, మేము కొట్లాడినాం, సాధించడం, తెచ్చుకున్న తెలంగాణ. ఇలా కేసీఆర్ గారు అధ్యక్షన ఎంతో మంది కొట్లాడి ఇలా ప్రాణాలు సైతం తెగించి మరి ఇలా తెలంగాణ సాధించుకొని సంబరపడుతున్న రోజు నువ్వు ఇలా మళ్ళీ చిచ్చు పెట్టే దిశగా ఇలా కేసీఆర్ గారి హయాంలో కానీ ఇప్పటి వరకు కూడా అండి తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఎవరైతే ప్రజలు ఉన్నారో ఎంత అద్భుతంగా ఉన్నారో, ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ ప్రజలు కానీ అన్నదమ్ముల్లాగా ఇలా కలిసి ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తాను. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చి చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందామని చూస్తామని ఇప్పుడు ఆయన అంటున్నారు. ఏమన్నారండి పవన్ కళ్యాణ్ గారు? నేను అక్కడనే ముఖ్యమంత్రి కాలేకపోయినా, అక్కడనే నాకు చేతగాలేదు, ఇక్కడేమైతా అని చెప్పి మాట్లాడు. అవునా? నీకు నీ ప్లేస్ లో నీకు రాజధాని నిర్మాణానికే నీకు దిక్కు లేదు. 4 రోజులు వర్షం పడితే నీకు సిటి కిందికి నీళ్ళు వస్తాయి, పడవలు వేసుకునే పోయే పరిస్థితి ఉంది. మరి నువ్వు రాజధాని నిర్మాణమే చక్కగా లేదు, చక్కగా చేసుకునే పరిస్థితిలో నువ్వు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా నవ నిర్మాణం అంటూ తెలంగాణ రాష్ట్రంలో రావడానికి నీకు ఏం అవసరం ఉంది అని చెప్పి అలా అడుగుతా ఉన్నాను. ఇంకో మాట చెప్తా ఉన్నారు, ఇప్పుడు కోడి చెరువు అండి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. నిజంగా కోడి చెరువు మీరు కబ్జా చేయకపోతే ఆ తొలివేలు రఘు గారు కానీ లేకపోతే కాళోజీ శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి మరి విజువల్స్ చూపించిన సందర్భం ఉన్నాయి, మాట్లాడిన సందర్భం ఉన్నాయి, వాళ్ళ మీద కేసులు పెడతా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారే. మరి నిజంగా మీరు తప్పు చేయకపోతే ఆ 10 ఎకరాలు మీకు కాకపోతే మాదే అని చెప్పి కూడా చెప్పినాయి. అక్కడ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములు ఎట్లయితే మధ్యలో ఉన్న ఒక 10 ఎకరాలు మాత్రమే ప్రైవేట్ ల్యాండ్ ఎట్లయితే ఇలా తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. రంగనాథ్ గారు దయచేసి దీన్ని సుమోటాగా తీసుకుంటారా? ప్రభుత్వం దీన్ని సుమోటాగా తీసుకుంటారా? ప్రభుత్వం కూడా ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అక్రమంగా ఈ 10 ఎకరాలు లాక్కున్నారా, తీసుకున్నారా, కబ్జా చేసిరా అనే విషయం కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఈ ప్రభుత్వం తేట తెల్లం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడికి రంగనాథ్ గారు వెళ్లాల్సిన అవసరం ఉంది. అక్కడ చూసి అది ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా అని తెలంగాణ ప్రజలకు మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఓకే అండి. ఎస్ వెంకట స్వామి గారు, గుడ్ మార్నింగ్. ఎస్, ఎట్లా చూస్తుంది కాంగ్రెస్? ఎందుకంటే కూడా పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, తెలంగాణ ఏర్పాటును కాదు ఆ విభజన జరిగిన విధానాన్ని నేను వ్యతిరేకించాను అని చెప్పేసి. అసలు కాంగ్రెస్ కాదు అంటే కాంగ్రెస్ అడగాల్సింది కాదు, కాంగ్రెసే క్షమాపణ చెప్పాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. కాబట్టి ఏంటి ముందుగా పవన్ కళ్యాణ్ గారి పాత పార్టీ, ఇప్పుడేమో జనసేన, అంతకు ముందేమో ఆయన చిరంజీవి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రజా పార్టీ ఏదో ఉంది కదా, ఆ పార్టీ ప్రజారాజ్యం చిరంజీవి గారిది, యువరాజ్యం పవన్ కళ్యాణ్ గారిది. అదే అప్పుడు తెలంగాణ విభజనకు వ్యతిరేకంగానే చిరంజీవి గారు సమైక్యాంధ్ర ఉద్యమానికి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళతో కలిసి తెలంగాణను స్పష్టంగా వ్యతిరేకించిన వాళ్ళు. ఇప్పుడు నేను మార్చి నాలుకకు ఒక అది ఉండాలి కదా, పడడానికి కూడా ఒక అది ఉండాలి కదా. నిన్నగాక మొన్న తెలంగాణలో దిష్టి దాకి మా కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని చెప్పినటువంటి ఈ మహానుభావుడు ఇప్పుడు నేను తెలంగాణ వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదు అని అంటే అది సమంజసం కాదు. నువ్వు చేసిన తప్ప క్షమాపణ చెప్పి ఇక్కడ రమ్మని అంటున్నాం. రాజకీయంగా రాజబద్ధంగా ఎవరైనా ఎక్కడైనా వెళ్ళట్టు సేవలు పెట్టుకోవచ్చు. కానీ ఒక సెన్సిటివ్ పాయింట్ లో తమ్ముడు అన్నట్టుగా మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పెట్టుకుంటే తగుదని ఆంధ్ర నాయకుడు వచ్చి ఇక్కడ ఆడేదో ఆయన చేసినట్ట పెద్దగా ఆయన గొప్పగా చేసిండు, ఆడ సాధించిండని ఇక్కడికి వచ్చి ఆడ చేసుకోమని నవనిర్మాణం వద్దని మేము ఏమంటున్నామా? ఇప్పుడు నీకు కూడా ఒక పరిధి ఉంటదండి, ఎవరి పరిధులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మనం పోయి ఆంధ్ర ప్రాంతంలో మనం మీటింగ్ పెడితే వాళ్ళు ఒప్పుకుంటారా? మనం పోయి అక్కడ పోయి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అంతకు ముందు ఉన్నటువంటి నాయకత్వం, తెలంగాణకు చేసినటువంటి ద్రోహం ఇదంతా చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? సో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి పనిని ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉన్న వ్యక్తి చేయకూడదు. రెండవది అంటే అదే చిల్లర మాటలు, మీ అయ్యా జాగిరా అని. ఎవరయ్యా జాగిర? మరి నువ్వు మాకు పుట్టినవా? మా బిడ్డవా? నేను తెలంగాణలో పుట్టిన బిడ్డవా? నువ్వు ఆంధ్రలో పుట్టిన బిడ్డవే. సో ఆంధ్ర బిడ్డవు, ఆంధ్ర నీ ప్రాంతమే, నీకు ఆడ ప్రేమ ఉన్నది, నిన్ను కాదనంటే మేము నీ ప్రాంతాన్ని నువ్వు చూసుకో. వీడికి వచ్చి సవాళ్ళు ఏంటి? మీ వాపి జాగిరా, నీ అయ్యా జాగిరా, ఇవన్నీ ఏం మాటలు? ఇవన్నీ కూడా ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి
ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంటే ఏదో తాంతాబాయి గారాలు గుట్టబడ్డట్టుగా ఏదో ఒక వచ్చేసి ఆ మోడీ గారు ఈవీఎంలో ఏవి సాయం చేసినా మొత్తం మీద చంద్రబాబు నాయుడు అంటూ గ్రూపు ఇవాళ ఆడ అదికి వచ్చినది. నేనేమంటున్నా అంటే దీని అంతటి వెనకాల ఆంధ్ర నాయకుడు తెలంగాణ వైపు చూడడం వెనకాల తెలంగాణ సంపద మీద, తెలంగాణ వనరుల మీద ఇప్పటి వరకు కూడా వాళ్ళ యొక్క దృష్టి పోలేదు. వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికే ఈ రాజకీయ తతంగం తప్పితే నవం లేదు, నిర్మాణం అంటే లేదు. ఒకటి కాంగ్రెస్ అభ్యంతరం ఏంటి అసలు పవన్ కళ్యాణ్ కమెంట్స్ పైన, లేదంటే తెలంగాణలో జనసేన విస్తరించకూడదనా? జనసేన విస్తరిస్తే మాకేంది, ఇంకొకరు విస్తరిస్తే మాకేంది, మాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు రాజకీయ పక్షాలు పెట్టుకున్న కూడా కొన్ని పార్టీలు వచ్చినాయి. చాలా మంది ఇప్పుడు రాజ్యాంగంలో ఒక వెసులుబాటు ఉన్నది కదా, దాని ప్రకారము ప్రజాస్వామ్యయుతంగా ఎవరు పార్టీ పెట్టుకున్నా ఎవరు పోటీ చేసినా మాకైతే ఒక జాతీయ పార్టీగా మాకేం అభ్యంతరాలు లేవు. కానీ ఆయన వివరించిన తీరు, ఆయన వచ్చేటువంటి తీరు, ఆయన వివరించిన ఆయన ఇంతకు ముందు తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ ఏర్పాటును ఈయన పెద్ద గొప్పోడైపోయిందండి. తెలంగాణ ఏర్పాటు అనేది రాజ్యాంగబద్ధంగానే జరిగింది, ఆర్టికల్ 3 ప్రకారమే జరిగింది, అంబేద్కర్ రాసిన రచన ప్రకారమే జరిగింది. మరి అంబేద్కర్ వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే తెలంగాణను వ్యతిరేకిస్తున్న, తెలంగాణ ఏర్పడ్డ తీరుని వ్యతిరేకిస్తున్నా అంటే వాట్ నాన్సెన్స్ దే ఆర్ టాకింగ్ అండి. రాజ్యాంగంలో పార్లమెంట్ లో నిండు సభలో తెలంగాణ ఏర్పాటు బిల్లు 2 సభలలో పాస్ అయినాక వచ్చింది. ఇది వ్యతిరేకిస్తున్నా అంటే నువ్వు రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టే, అంబేద్కర్ వ్యతిరేకించినట్టే, ఈ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్టే. మరి ఈ ప్రజాస్వామ్యంలో ఉండి, ఈ రాజ్యాంగం నుండి రాజ్యాంగ పదవులను అనుభవించుకుంటా రాజ్యాంగాన్ని వ్యతిరేకించుడు, తెలంగాణను గతంలో చూసిన దోపిడీ సరిపోదని ఇప్పుడు మళ్ళా వచ్చి దోపిడీ చేయడానికి వచ్చేటువంటి దొంగలుగానే మేము చూస్తున్నాం తప్పితే వాళ్ళని ఏదో ఒక ఫేర్ పొలిటీషియన్ గా వచ్చి ఇక్కడ ఏదో చేస్తారు అనేటువంటి దాంట్లో మేము ఈ తెలంగాణ ప్రజలు చూడటం లేదు. కాబట్టి ఈ వ్యతిరేకత. అదర్వైజ్ రాజ్యాంగంలో ఉన్నటువంటి వెసులుబాటు దృష్ట్యా ఏ పార్టీ వాళ్ళని వచ్చి ఎక్కడన్నా వచ్చి ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు. అది కూడా ఒక పద్ధతి ఉంటదండి, ఒక పద్ధతి ఉంటది. నేను చేసుకుంటా అంటే నువ్వు వచ్చి లొల్లి పెడతానంటే ఎవడు ఊరుకుంటాడండి, ఎవరు ఊరుకుంటారు? ఓకే అండి, క్లారిటీ తీసుకున్నా. మేము ఊరుకోవాలా? మళ్ళీ వస్తానండి. అసలు తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఏర్పడి ఒక్క నిమిషం మేడం గారు, ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ రోజే ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడు కదా. మరి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరుగుతున్నాయి, ఆంధ్రలో ఆవిర్భావ ఉత్సవాలు జరుగుతాయంటే నువ్వు తెలంగాణ వ్యతిరేకించినట్టే కదా, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్టే కదా. ఆంధ్రలో June 2 నాడు ఎందుకు ఉత్సవాలు జరగటం లేదు? డేట్ ఇచ్చింది అయితే కేంద్రం ఇచ్చినటువంటి డేటు, రాష్ట్రపతి సైన్ చేసినటువంటి 2 రాష్ట్రాలు ఏర్పాటు వీడైతే 2 కదా. 2 నాడేమో నువ్వు దీక్షలు పెడతావు, 2 నాడేమో నువ్వు వ్యతిరేకిస్తావు, మా 2 నాడు వచ్చే నువ్వు వచ్చి ఇక్కడ మీటింగ్ పెడతామనంటే అంటే ఇప్పుడు సమాజం అంతా కళ్ళు పూసుకున్నాడు అనుకుంటున్నారా? వెంకటస్వామి గారు మళ్ళీ వస్తాను. తిరుపతి రెడ్డి గారు, సో ఏంటి బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నిజంగానే తెలంగాణలో అటు కాంగ్రెస్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తుందని ఫీల్ అవుతున్నారా? అండ్ ఇంకొకటి, రఘునందన్ రావు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. అది సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లి ప్రెస్ మీట్లు పెట్టినా ఏం కాదు, కానీ మిగతా వారు పెడితే మాత్రం ప్రాబ్లమా అన్నట్టు కూడా మాట్లాడారు. ఏంటి, ఏమనుకోవచ్చు? నమస్తే అండి. అది ఆ పోలికే నాన్ సెన్స్ పోలిక అండి. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ పోయింది అనుకున్నాం, పవన్ కళ్యాణ్ ఇక్కడ దానికి పోలికనే నాన్ సెన్స్. ఓకే, తిరుపతి రెడ్డి గారు మీరు చెప్పండి దానికి. మేడం, ఒకటి, మనం రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటులో అన్న వెంకటన్న చెప్పినట్టు ఎవరు ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఎవరు ఎక్కడన్నా వాళ్ళ పార్టీలను విస్తరించుకోవచ్చు, ఎవరు ఎక్కడన్నా రాజకీయం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ దుమారం లేపుతున్నటువంటిది ఏంటంటే అనవసరమైనటువంటి చర్చకు దారితీస్తుంది. అంటే ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి కొంతమంది మాట్లాడే మాటలు అనవసరమైనటువంటి చర్చలకు దారి తీస్తున్నాయి. ఈ చర్చలు అనేటువంటివి తెలంగాణలో జరుగుతున్నటువంటి దోపిడీ పైన, తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమం పైన, తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన జరిగితే బాగుంటుందనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. రెండవది, ఈయన తెలంగాణలో వచ్చి
అనవసరమైన మాటలు మాట్లాడిండ్రు అనేదానికి అంతకన్నా ముందు జరిగినటువంటి పరిణామాలు ఏమున్నాయి, వీళ్ళు ఏం మాట్లాడారు, ఈ మంత్రులు ఏం మాట్లాడారు, పెట్టిన తర్వాత మంత్రులు ఏం మాట్లాడారు అనే దాని గురించి మాట్లాడితే వీళ్ళు అనవసరంగా తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది చాలా మంది మేధావులు చెప్తున్నటువంటిది. నీవు ఆంధ్ర వాళ్ళు గాని ఇక్కడ తెలంగాణ ఏ మేధావి చెప్పిండన్నా మేము తప్పుదో పట్టించినామని? అన్న నేను పూర్తి మాట్లాడిన తర్వాత మాట్లాడినా. చెప్పండి తిరుపతి రెడ్డి గారు చెప్పండి. మాట్లాడండి, నేను పూర్తిగా మాట్లాడు. మేధావులు నేనేమన్నంటే చెప్పినటువంటి విధానంలో తప్పు. పవన్ కళ్యాణ్ గారు నీ అయ్యే జాగిరాని, వీళ్ళు మా అయ్యే జాగిరని అది కాదు. తెలంగాణలో ఎవరైనా ఏ పార్టీ అయినా ఎక్కడైనా పర్మిషన్లు తీసుకుని మీటింగ్ పెట్టేటువంటి అవకాశం ఉంది, పెట్టుకోవచ్చు. వాళ్ళు నోరు జారడం వల్ల ఈ రోజు అనవసరమైనటువంటి చర్చలకు దారులు తీస్తున్నటువంటిది ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పింది వాస్తవం. ఇటువంటి దాంట్లో ఎక్కడైనా సరే ఒక ప్రజా ప్రతినిధిగా, ప్రజా నాయకుడిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆ విధమైనటువంటి మాట్లాడేటువంటి పద్ధతి కాదేమో నాకు కూడా అనిపించింది. ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి దాంట్లో తెలంగాణ కోసము జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, తెలంగాణలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి మాట్లాడితే బాగుంది. ఈ రోజు 10 ఏళ్ళు మనం కొట్లాడి 12 ఏళ్ళు అయింది. ఇప్పటికీ చాలా మంది బలిదానాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నిధుల కోసం, నియామకాల కోసము తెచ్చుకున్నటువంటి నీళ్ల కోసం తెచ్చుకున్నటువంటి దాంట్లో ఎంతవరకు మనం సక్సెస్ అయినాం అనేటువంటి దాని గురించి చర్చ జరగకుండా అనవసరమైన దాని గురించి చర్చ జరుగుతుంది అనేటువంటిది ఆవేదన. ఇక పోతే బీజేపీ అనేటువంటిది 1997లో కాకినాడలో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలికింది. అంటే ఎవరూ లేనటువంటి దాంట్లో కూడా 2014లో సుష్మా స్వరాజ్ పార్లమెంట్ లో మద్దతు పలికింది. బీజేపీకి సంబంధించి తెలంగాణలో ఏ ఒక్క ఎంపీ లేకపోయినా సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో 160 మంది ఎంపీలు తెలంగాణ కోసం మద్దతు పలికారు. అంటే బీజేపీ పాత్ర అనేటువంటిది తెలంగాణలో ఉంది అని చెప్పడానికి ఒకటి ఇప్పుడు సురేష్ గారు ఇంకొకటి ఏంటంటే కూడా పవన్ కళ్యాణ్ ఒక పాయింట్ క్లియర్ గా చెప్పారు. ఒక నిమిషం వెంకటస్వామి గారు, ఒక నిమిషం నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మీ పాయింట్ మళ్ళీ చెప్పొచ్చు. సురేష్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది జనసేన అని ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు బీజేపీ వ్యూహం ఏంటి? ఎందుకంటే కూటమిలో భాగంగా ఉన్నారు కదా, సో ఇక్కడ మాత్రం ఒంటరిగా వస్తుంది జనసేన. సో మీ వ్యూహం ఏంటి? అటం బీజేపీ అనేటువంటిది జాతీయ పార్టీ, అక్కడ కూటమిలో ఉంది, వాస్తవము అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణలో మాత్రము ఖచ్చితంగా తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయడానికే సిద్ధంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని కేంద్ర నాయకత్వము మరియు మా యొక్క రాష్ట్ర నాయకత్వము, రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి రామచంద్రరావు గారు చాలా సార్లు చెప్పారు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గాని, మన ఎమ్మెల్యే ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో గాని, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో గాని ఖచ్చితంగా ఎవరితో పొత్తు లేకుండా మేమే పోటీ చేస్తామన్న విషయాన్ని మా నాయకులందరూ చెప్పడం జరుగుతుంది. తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా ఒంటరిగానే పోటీ చేస్తాం, ఒంటరిగా. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఒక విషయము ఓకే అండి, మళ్ళీ వస్తాను. ఎస్ సురేష్ గారు, గుడ్ మార్నింగ్. మ్యూట్ లో ఉన్నట్టున్నారండి. ఎస్ సురేష్ గారు, సో ఒకటి పవన్ కళ్యాణ్ గురించి అన్నిటికంటే ఎక్కువగా తెలంగాణలో రచ్చ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుతుంది తెలంగాణ మీ అయ్య జాగిరా అన్న కమెంట్స్ కూడా ఎంతవరకు కరెక్ట్, దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇంకా ఈ పాలిటిక్స్ ఇంకో టర్న్ తీసుకున్నాయి. అండ్ ఇంకోటి జిహెచ్ఎంసీలో ఒంటరిగా దిగుతామని చెప్పేసి అంటున్నారు. సో తెలంగాణలో మీ బలం ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్ ఉన్నందుకు గుడ్ మార్నింగ్ అండి, శుభోదయం. ఇక్కడ నిన్న మీ అయ్య జాగిరా అని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిపైన మీరు డిబేట్ చేస్తా ఉన్నారు. మీరు ఒక్కటి చెప్తా ఉన్నా, ఈ రోజు ఈ డిబేట్ జరగడానికి కారణం ఫస్ట్ మొదటికి వద్దాం. నాగేశ్వరరావు గారు మరి అమిత్ షా గారి విషయంలో మాట్లాడితే అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత గౌరవనీయులు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు అక్కడ స్టార్ట్ చేశారు మీ అయ్య జాగిరా తెలంగాణ అని. అది మర్చిపోయి ఉంటారు మీరందరూ, అది ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడింది, తర్వాత తెలంగాణ వాళ్ళు కొందరు ఏం మాట్లాడారు, దాని తర్వాత అన్ని కూడా చూసిన తర్వాతనే ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఇంకొకటి చెప్పిండు, తెలంగాణ అంటే నాకు గౌరవం అని చెప్పాడు. 2014 నుంచి పార్టీ ఆవిర్భావం ఇక్కడే జరిగింది.
అక్కడి నుంచి కూడా మేము ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడం జరిగింది. అరే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళని పక్కన పెడితే జనసేన తెలంగాణలో ఉంది. తెలంగాణలో కూడా జనసేన పార్టీ వల్ల 1 lakh మెంబర్షిప్ ఉంది. ఇది జాతీయ పార్టీ అండి. మొన్ననే కేరళ మీటింగ్ అయింది, తమిళనాడులో అన్ని రాష్ట్రాల్లో మీటింగ్ జరుగుతా ఉంది. ఇలా పవన్ కళ్యాణ్ భావజాలం, పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం, జనసేన లైన్ ఏంటంటే జాతీయ పార్టీగా తీసుకెళ్తున్నాం దీన్ని. దయచేసి మీరందరూ మిత్రులందరూ కూడా అర్థం చేసుకోవాలా. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధ ప్రకారం ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు, ఎవరైనా ఎక్కడైనా వెళ్ళవచ్చు. నిన్న చెప్పారు మా అధినేత సోనియా గాంధీ గారు కూడా, పివి నరసింహరావు గారు కూడా ఇక్కడ కాకుండా వాళ్ళు వేరే స్టేట్ లో కూడా కంటెస్ట్ చేసి గెలిచిన రోజులు. ఇది తెలంగాణ విడిపోయి చాలా సంవత్సరాలు అయింది, అన్నదమ్ములు లెక్క ఉన్నాము. ఇప్పుడు ఒక్కటి చెప్తా ఉన్నా నేను, మీరు ప్రజలతో మీరు గెలుపొందాలి కానీ ఇలా మీ అయ్య జాగిరా మాయ జాగిరా అంటే ఎవరి అంటే జాగిరా. ఒకటి అసలు పవన్ కళ్యాణ్ కమెంట్స్ పైన ఆల్రెడీ కాంగ్రెస్ ఫస్ట్ నుంచి ఒకటే మాట, పవన్ కళ్యాణ్ ముందు క్షమాపణలు చెప్పాలి, ఆ తర్వాతనే ఆయన దేని గురించి అయినా మాట్లాడొచ్చు, మాకేం అభ్యంతరం లేదంటూ కూడా ఇందాక వెంకటస్వామి గారు కూడా అదే పాయింట్ చెప్పారు. సో మీరు సారీ చెప్పాలని చెప్పేసి వాళ్ళు అంటుంటే రివర్స్ కాంగ్రెస్ సారీ చెప్పాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడిందో ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన పీకుడు గాడ, ఆయన అయ్యే జాగిరా అని మాట్లాడితే దానికి నిన్న కౌంటర్ గా మాట్లాడారు. మాకు కూడా మనోభావాలు ఉంటాయి, మాకు కూడా పార్టీ ఉంది, మా కార్యకర్తలు, మాకు లీడర్స్ కూడా మేము చెప్పుకోవాల్సింది. ఇంకొకటి కాంగ్రెస్ నాయకుడు ఒకటి చెప్తా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ మిత్రుడు మాట్లాడుతూ ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడం ఏంటి, కాంగ్రెస్ లో ఒక మినిస్టర్స్ కును సీఎం కు ఒక అండర్స్టాండింగ్ లేదు అనేది మాట్లాడాడు. ఫస్ట్ ఇంటర్నల్ పాలిటిక్స్ మీరు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. బహిర్గత పాలిటిక్స్ కు మాట్లాడేటప్పుడు ఇంటర్నల్ గా నేను ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించాల్సింది. మరి సీఎం ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఒక సీఎం ఒక నిర్ణయం తీసుకున్నారంటే అక్కడ యావత్తు కాంగ్రెస్ కూడా ఆ నిర్ణయం తీసుకుందని అనుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ మరి అలా జరుగుతుందా లేదో తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. దయచేసి ఒకటి చెప్తా ఉన్నా, రానున్న రోజులలో జనసేన పార్టీ తెలంగాణలో గట్టిగా ఉంటది, అన్ని ఎలక్షన్స్ పోటీ చేస్తుంది. మేము కూడా తెలంగాణ వాళ్ళమే, తెలంగాణ బిడ్డలమే. నేనేమంటున్నంటే ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఒక మనిషి మాట్లాడితే ఇంకొక మనిషి కౌంటర్ ఇస్తాడు. ఇలా పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడడం వల్లనే ఇలా పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడేది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇక బీజేపీ మిత్రుడు ఇంతకుముందు మాట్లాడినప్పుడు బీజేపీ మిత్రుడు మాట్లాడు. ఇక పొత్తుల విషయం వస్తే మేడం, రాజకీయం ఎప్పుడు ఎక్కడ ఏ నిమిషంలో మైక్రో సెకండ్ లో చేంజ్ కావచ్చు. ఇప్పుడు పొత్తులు ఉంటాయా? ఇప్పుడు మీరు అన్నారు ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్నారంటే తెలంగాణలో కలవచ్చు, కలవకపోవచ్చు. అది అప్పుడున్న పరిస్థితులు అక్కడ ఆ రాష్ట్ర రాజకీయాలను బట్టి ఉంటది. ఇప్పుడు నేను గానీ ఆ మిత్రుడు గానీ ఉండదని చెప్పలేను, ఉంటుందని చెప్పలేదు. కాబట్టి రానున్న రోజులలో తెలంగాణ ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రుడు మాట్లాడుతూ మరి 10 సంవత్సరాలు ఇచ్చింది కేసీఆర్ కి. మరి నీళ్లు నిధులు అవి ఎక్కడ పోయినాయి, ఎందుకు ఇవ్వలేదు? ప్రపంచ ఉద్యమంలో గొప్ప ఉద్యమం తెలంగాణ ఉద్యమం. అలాంటి ఉద్యమంలో అందరూ పాల్గొన్నారు. మరి అలాంటప్పుడు 10 సంవత్సరాలు మీరు ఏం చేయలేదని కాంగ్రెస్ కి ఇచ్చింది. మరి కాంగ్రెస్ కూడా ఏం చేయట్లేదు. ఇవాళ ఇన్ని రోజులు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కి ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకు ఎందుకు ఏం చేయలేదు, ఇలా వ్యతిరేకత ఎందుకు ఏర్పడదు అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది మేడం. ఓకే అండి ఎస్, మీకు సబ్మిషన్ ఉందంట, ఏంటి సతీష్ గారు? కేసీఆర్ గారు ఏం చేసిరు, ఏం చేసిరు, మీకు ఎందుకండి పవన్ కళ్యాణ్ గారికి మా తెలంగాణ లెక్కలు? మాకు 100 విభేదాలు ఉండొచ్చు తెలంగాణలో, కానీ తెలంగాణ ప్రాంతం కోసం కానీ తెలంగాణ నిధుల కోసం తెలంగాణ ఉద్యోగాల కోసం వేరేటోడు వచ్చి మా మీద వస్తే మాత్రం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఏకమవుతారు, తరిమి కొడుతున్నారు. విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి. మాకు ఇంటి పక్కన చుట్టుకోకలు ఉన్నారు. తెలంగాణలో పోటీ చేస్తే తెలంగాణలో పోటీ చేసినండి ఆల్రెడీ. వీళ్ళు ఊగిపోతా ఉండు, నేను తెలంగాణలో పోటీ చేస్తా, అది చేసి ఎవరిగా నీ ఊగుడు ఎవరికి కావాలంటే ఆల్రెడీ నువ్వు పోటీ చేసిన నీకు సీట్లు కూడా రాలేదు. ఆల్రెడీ వైఎస్ఆర్సీ పోలు బర్రెలకు వచ్చిన ఓట్లు అంటే నోటాకు వచ్చిన ఓట్లు కూడా వీళ్ళకు జనసేన వాళ్ళకి రావాలని చెప్పి రాలేదని చెప్పి ట్రోల్ చేస్తా ఉన్నారు. అవును, వీళ్ళకు నిజంగా చిత్తచూతుంటే తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు మీ టీడీపీలతో పొత్తుంది కదా. దౌడమిగలు ఒకటేరా మీరు? అరే మేము తెలంగాణ బిడ్డల్లో పోయి తెలంగాణ డిక్షనరీ లేదని చెప్పి అనరా? తాత అయితే లేదా? తెలంగాణ బిడ్డలు కాదా జనసేన నాయకులని నేను అడుగుతా ఉన్నా. దాన్ని ప్రశ్నించారు. ఇలా మీరు గద్దర్ గారు చనిపోయి గద్దర్ గారికి బుల్లెట్లు దిగినాయి అని చెప్పి, గద్దర్ గారు బుల్లెట్లు దిగినాయి ఎప్పుడంటే 1997. ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది. ఎవరిని ప్రశ్నిస్తా ఉన్నారు? ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు? మీరు పొత్తులు వాళ్ళతోనే ఉంటారు. ఇలా తెలంగాణ సమాజాన్ని అణిచివేసే దిశగా ప్రయత్నం చేస్తారు. ఆంధ్ర విగ్రహాలు ఇక్కడ పెట్టేలాగా ఆంధ్ర తెలంగాణ ప్రజలకు కొట్లాట తెచ్చే దిశగా పనిచేస్తారు. మళ్ళీ ఇలా చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ ప్రజల సొమ్మే దోసుకపోతారు. తెలంగాణ ప్రజల సొమ్ముతోనే మీ సినిమాలు ఇస్తారు.
సినిమా తెలంగాణ ప్రజల సొమ్ముతో భూములు జాగాలు కొంటారు, తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంత భూములను లాక్కునే ప్రయత్నం చేస్తారు, కబ్జాలు చేస్తారు. ఇలా మళ్ళీ శుద్ధపూస మాట మాట్లాడతారు. అనే నీకు చాతనైతే మాట్లాడు, రా గురుకులాల్లో పిల్లలు ఎంతమంది చనిపోయారు, నేనున్నా అన్నలాగా అని చెప్పి మాట్లాడు, ముందుకు రా, ప్రజలు హర్షిస్తారు. ఇలా రైతాంగం అంతా రోడ్డు మీద ఉంది, వడ్లు కొనలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది, వాళ్ళ కోసం ప్రశ్నించు, రైతాంగం తరఫున కొట్లాడు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు. అరే జూన్ 2 తారీఖు అవు బ్రదర్ సురేష్ గారు మీరు ఒక ప్రశ్న సూటిగా, మీ ఇంట్లో మీ అక్క చెల్లె పెళ్ళో నా బిడ్డ నా కొడుకు పెళ్ళో జరుగుతుంటే ఎవడో తాగచ్చి లొల్లి పెడతా అంటే ఊకుంటామా? మనం సంబరపడుతున్న రోజు, మనం పండుగ చేసుకుంటున్న రోజు జూన్ 2వ తారీఖు సబ్బండ వర్గాలు, అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఇంకో పార్టీ కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా సంబరాలు చేసుకుంటా ఉంటే మధ్యాహ్నం నుంచి మీరు విచ్చలవిడిగా జనసేన నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సభ పెడతా, ప్రెస్ మీట్ పెడతా, మీటింగ్లు పెడతా. అరే గాయ బై 2000 మంత్రులు కాకపోతే 20,000 మంత్రులు సభ పెట్టు, పర్మిషన్ తెచ్చుకో, మీకు చాతనైతే అడ్జస్ట్గా చెప్పగారే చాతగాక మా పండుగ రోజు ఇబ్బంది పెట్టే ప్రాంతాల మధ్య ఇచ్చిన సతీష్ గారు ఒక్క నిమిషం ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఒక్క నిమిషం మీరు చెప్పిన పాయింట్ క్లారిటీ తీసుకొని మళ్ళీ మాట్లాడచ్చు. ఒక్క నిమిషం సురేష్ గారు ఏంటి ఇవాళ కరోనా అప్పుడు చిరంజీవి ఫ్యామిలీ ఎన్ని కోట్లు ఇచ్చిందో ఒకసారి మీరు జరిగింది తెలుసుకొని మాట్లాడాలా. ఇవాళ కరోనా అప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ చాలా చేసిందండి. ఈ రోజు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన డబ్బంతా ప్రజలకి ఇచ్చాడు. ఇది వాస్తవం. అంటే కోవిడ్ టైంలో అందరూ ఈవెన్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది అందరూ వచ్చారు. ఒక్క పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యామిలీ అని కాదు, చాలా మంది సెలబ్రిటీలు వాళ్ళు ఇచ్చారు, గవర్నమెంట్ కి ఇచ్చారు, వాళ్ళే సొంతంగా వాళ్ళే వచ్చారు. బ్రదర్ మేము ఇయ్యలేదు, మీరు ఇచ్చి కాదు సొల్లు పురాణం. జూన్ 2వ తారీఖు పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది బ్రదర్? ఒక్కనిచం నన్ను కానీ అయిపోయి చెప్పండి. ఇక్కడ తెలంగాణ సినిమాలు చూస్తే కోర్టు సంపాదించుకుని ఏం చేయలేదంటే దానికి ఎలా బ్లడ్ బ్యాంక్ పెట్టి చిరంజీవి ఎందరికో కంటి చూపు రక్తదానం చేశారు. మీరు ఒకసారి ఏదో మాట్లాడుతున్నట్టు కాదు, దాని వాస్తవం తెలుసుకోవాలా. చేయలేదా బ్లడ్ బ్యాంక్ చిరంజీవి చేయట్లేదా? అది దాని గురించి ఈ రోజు చాలా మంది కరోనా అప్పుడు మేడం చెప్పినట్టు కరోనా అప్పుడు చాలా మంది గవర్నమెంట్ డబ్బులు ఇచ్చారండి. అది తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఏం చేసిందో చెప్పండి. మీరు ఒకరి మీద బురదరుడు కాదు, మనం ఏం చేసినా మనం చెప్పుకోవాలి. ఫస్ట్ దాని గురించి మాట్లాడండి మిత్రమా. ఓకే అండి. జనసేన నాయకులకు నాలెడ్జ్ లేదండి. ఒక నిమిషం వెంకటస్వామి గారు బాగుంది బాగుందంటే సురేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మేము అది చేసినాం, కరోనా టైంలో అది చేస్తాం. ప్రతి ఒక్కరు చేసే కరోనా టైంలో ప్రతి ఒక్కరు చేసి ప్రభాస్ గారు ఇచ్చారు, ఇంకోరిచ్చారు, చిన్న నటులు కూడా ఇచ్చారు సందర్భం ఉంది. దాన్ని మేము ఇది చేసినాం, పొడి చేసినాం. ఇలా తెలంగాణ బ్లడ్ బ్యాంక్ పెట్టారు. దాంట్లో తెలంగాణ ప్రజలు బ్లడ్ ఇస్తలేరా? తెలంగాణలో అభిమానులు లేరా? తెలంగాణలో టికెట్లు దిగుతలేవా మీకు? నిమిషం అండి. ఇలా మీరేదో బ్రదర్ మీరేదో సినిమాల అవకాశాల కోసమో ఇంకో సొల్లు పురాణం కోసమో తెలంగాణ మీద ఏడవకండి. ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు కూడా సినిమాల అవకాశాల కోసం పెట్టిరే తప్ప తెలంగాణ మీద ప్రేమ కాదు, తెలంగాణ పట్ల అవగాహన లేదు. ఒక్క నిమిషం సతీష్ గారు, ఒక్క నిమిషం సురేష్ గారు, ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు ఏదో చెప్తారంటే ఒక్క నిమిషం చెప్పండి. ఒకటే మాట్లాడక మీరు తర్వాత మాట్లాడదు చెప్పండి. ఇలా మిత్రులు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడు. ఒక విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం క్లారిటీ ఇస్తున్నారు సురేష్ గారు, ఆ తర్వాత మాట్లాడుతూ చెప్పండి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంది, తెలంగాణ ఉద్యోగం అప్పుడు తెలంగాణ వాళ్ళని కొట్టిన రోజున ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ లో. దానికి ఏమని చెప్తాడు మన కాంగ్రెస్ మిత్రుడు సోదరుడు? ఆయన సమాధానం చెప్పే ముందు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు ఏంటి మీ పాయింట్ చెప్పండి, మీ సబ్మిషన్ ఏంటి? ఇప్పుడు సహజంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టర్ గా ఆయన ప్రాంతం పట్ల ఉండే అభిమానం ఉంటుందని అనుకుని తెలంగాణ ప్రజలు కూడా అతని అభిమానులు చాలా మంది ఉంటారు. నేను దాన్ని కాదనుకున్నాను. వ్యక్తిగతంగా ఆయన పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు. కానీ ఆయన పోతున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఓట్లుగా పడ్డా కూడా పెద్ద టాస్కే. మళ్ళీ రెండో విషయం ఇక్కడ మనం కీన్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్ తర్వాత నుంచి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అతను చేసిన కామెంట్లు చాలా మందికి బాధ కలిగించినాయి. వాస్తవం. ఆయన ఈ రోజు ఎన్ని క్లారిఫికేషన్ తెచ్చుకున్నా గానీ దానికి కొంత ఆయన క్షమాపణ చెప్పుంటే బాగుండేది. ఇప్పుడు అదేదో మంత్రి గారు అడిగితేనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే ఆయన న్యాచురల్ గా క్షమాపణ చెప్పాలి అసలు. ఎందుకంటే అసలు తెలంగాణ ఏర్పడగానే నేను 11 రోజులు ఆహారం ముట్టుకోలేదు, అన్నం తినలేదు అని అంటే ఆయన అభిప్రాయం ఏమనుకోవాలి జనాలంతా? ఇవాళ వచ్చి మనం తెలంగాణను నేను నవనిర్మాణం చేస్తా, ఇంకో నిర్మాణం చేస్తా అంటే ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఒపీనియన్.
కాబట్టి ఏదే కానీ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు అడిగిందనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. 11 రోజులు అతను ఉపవాసం ఎందుకున్నాడో చెప్పగలగాలి కదా. అంటే తెలంగాణ పట్ల అతనికి డిఫరెంట్ ఒపీనియన్ ఉందనేది ఆ రోజే మనకు బయటపడ్డది. రెండో విషయం ఇక్కడ మేడం, రెండో విషయం ఏంటంటే ఎప్పుడే గాని పార్లమెంట్ లో ఒక బిల్ పాస్ అవుతున్నప్పుడు ఓటింగ్ జరుగుతున్నప్పుడు ప్రతి బిల్లు కూడా డోర్లు క్లోజ్ చేస్తారు. ఆయనకి ఏమాత్రం జ్ఞానం ఉందో పవన్ కళ్యాణ్ కి నాకైతే అర్థం కాలేదు. డోర్లు బంద్ చేసి తెలంగాణ ఇచ్చారంటే మూర్ఖత్వం అది. ఇప్పుడు ప్రతి బిల్లు కూడా లోక్సభలో రాజ్యసభలో ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా డోర్లు మూసేసే ఓటింగ్ జరుపుతారు. అది తెలుసో లేదో మరి పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉండు, ప్రతి బిల్లు కూడా డోర్లు క్లోజ్ చేసే చేస్తారు. ఎంతమంది తెలుసు అది? ఆయనకు తెలుసా అసలు? ఆ విషయం తెలుసుకోవాలి కదా. డోర్లు క్లోజ్ చేసి రాష్ట్రాన్ని ఎవరు చెప్పారు? మూర్ఖత్వం. రెండో విషయం ఆయన 11 రోజులు ఉపవాసం ఎందుకుండో తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలండి. ఇది పొన్నం ప్రభాకర్ అడుగుతున్నది కాదు. యాజ్ ఏ తెలంగాణ ఇటుగా మనం కూడా అడుగుతున్నాం కదా, అడగొచ్చు కదా, తప్పే ఉంది. ఆయన క్షమాపణ చెప్తే ఆయన కిరీటం ఏమైనా పడిపోతుందా పవన్ కళ్యాణ్? అని చెప్పొచ్చు కదా. ఆ మాట మాత్రం చెప్పడం లేదంటే అహంకారం లేదు. ఉపవాసం ఉన్నది వాస్తవమే. తెలంగాణ ఏర్పడడం అక్రమంగా ఏర్పడ్డది. మేము తెలంగాణ ఏర్పాటు విధానానికి వ్యతిరేకం అని చెప్తుండే. ఏం విధానం వ్యతిరేకం అండి? నేను అడుగుతున్న ఒక విషయం. డోర్లు బంద్ చేసి బిల్లులు పాస్ అవుతాయి పార్లమెంట్ లో. అజ్ఞానం ఉంటే జ్ఞానం తెలుసుకోండి. ఈ విషయం ఎవరైనా తెలుసుకోవచ్చు. పార్లమెంటరీ హిస్టరీ చెప్తున్నదండి. ఇదే మూర్ఖత్వం అండి. నాకు అర్థం కాదు. ఒకవైపు తెలంగాణను సమర్థిస్తున్నా అని చెప్తాడు ఇదే పవన్ కళ్యాణ్. నిజానికి వాస్తవానికి నేను కూడా పవన్ కళ్యాణ్ నేను ఒక ఫేవరెట్ నే. ఆయనకు ఒక అభిమానం అనుకోండి ఒక సినిమాల పరంగా. కానీ ఆయన వ్యవహరిస్తున్న తీరు బాగాలేదు. ఇప్పుడు నేను ఏదో ఎవరి కోసమో కాదు, జనరల్ గా యాజ్ ఏ ఇండియన్ గా ఒక భారతీయుడిగా నేనే చెప్తున్నా, పార్లమెంటు డోర్లు బంద్ చేసి బిల్లులు పాస్ అవుతాయి. దాని విషయం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది 1 minute 11 రోజులు ఉపవాసం ఎందుకుండో, ఒకవేళ తెలంగాణ ఏర్పడడం ఇష్టం లేక ఉన్నట్టయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తే తప్పేందండి? ఆయన ఏమైనా కిరీటం పడిపోతుందా? మంచిదే కదా. ఆయన జనసేన పార్టీని తెలంగాణలో పోటీ చేయించవచ్చు కదా. అక్కడ మాత్రం క్షమాపణ చెప్పకుండా మీరెవరు, మీ అయ్య జాగీర్ అంటే ఏం పద్ధతి అండి? ఒక నిమిషం. ఇది తెలంగాణ ప్రజలుగా ఈ విషయాలకైనా జవాబు చెప్తే పవన్ కళ్యాణ్ గౌరవం కూడా ఉంటది. నేను అంటున్నా, ఆయనకు వ్యతిరేకంగా చెప్పడం లేదు. ఆయన గౌరవం కూడా మిగులుతుంది. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. వెంకట స్వామి గారు, సో ఏంటి మీరు కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తా అని చెప్పేసి కమెంట్స్ చేస్తారు కాబట్టి, సో ఏంటి కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? రానియండి, శతకోట్లింగాల్లో ఆయన బోర్డులింగము. పోటీ చేయాలంటే మేమెందుకు వద్దామంటామండి? ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎక్కడైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఆయన పార్టీ రిజిస్ట్రేషన్ ప్రకారము ఆయనకి ఇక్కడ అవకాశం ఉంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తుంది, పోటీ చేస్తారు. పోటీ చేస్తే మాకేం అభ్యంతరం లేదు. ఈ రకమైనటువంటి కామెంట్ చేసుకుంటా శ్రీనివాసరెడ్డి అన్నట్టుగా అవగాహన రహితంగా, తర్వాత నేను ఉపవాసం ఉన్న ఇప్పుడు నేను 2 విషయాలు ఎత్తుతున్నా. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉన్నప్పుడు వాళ్ళు వ్యతిరేకించిన సమాఖ్యాంధ్రానికి సపోర్ట్ చేసినట్టే అప్పుడే కొంతమంది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు, కట్టెల శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు ప్రజా పార్టీ నుంచి ఆ నుంచి చిరంజీవిని వ్యతిరేకించి బయటకు వచ్చిన సందర్భం ఉన్నది. తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ లోనే ఉన్నాడు అది శ్రవణ్ కుమార్. సో ఇట్లా ఆ సందర్భంలోనూ మళ్ళీ ఏర్పడిన సందర్భంలోను నిన్న కాక మొన్న తెలంగాణ దృష్టి దాకి మాకు మా కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అనేటువంటి కామెంట్స్, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. వాటికి మాత్రమే పొన్నం ప్రభాకర్ గారు ముందు అయ్యే జాగిరి అని ఎక్కడ అనలేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫస్ట్ ఏమన్నారంటే, మీరు తెలంగాణ ప్రజల పట్ల డిఫరెంట్ కామెంట్ చేసినారు, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినారు. ఇదే అది పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నాడు, ఆయన కళ్ళలో స్ప్రే కొట్టలేదు అనండి అక్కడ ఉన్నటువంటి నగరపాటి గారు. సో ఇవన్నీ కూడా పార్లమెంటు ప్రాసెస్ లోనే తెలంగాణ ఏర్పడ్డది. పార్లమెంట్ ప్రాసెస్ లో ఏర్పడ్డటువంటి రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ తెలంగాణను వ్యతిరేకించడము, మీరు పద్ధతి లేకుండా చేసిండ్రు అనడం అనేటువంటిది రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం అవుతుంది. సో అట్లా ఒక పక్కన ఇప్పుడు కూడా అదే అంటున్నారు కదా వాళ్ళు, ఏర్పడ్డ తీరును మేము వ్యతిరేకిస్తున్నాము,
అదేది తలుపులు మూసి ఏర్పాటు చేసిందని ఆ చంద్రబాబు నాయుడు అదే వాగిండు, ఇప్పుడు వీళ్ళు కూడా అదే వాగుతున్నారు. సో ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడేటువంటి తీరు కాదండి. వాళ్ళు సంస్కారం నేర్చుకోవాలా. ఇందాక తిరుపతి రెడ్డి అన్న చెప్పినాడు, భారతీయ జనతా పార్టీ యొక్క, నేను వారిని సమర్థిస్తున్నాను, భారతీయ జనతా పార్టీ యొక్క సపోర్ట్ లేకుండా తెలంగాణ ఏర్పడలేదు. సోనియా గాంధీ గారిని ఎంత గౌరవిస్తామో తెలంగాణ ఏర్పాటు విషయంలో సుష్మా స్వరాజ్ గారిని, అమ్మగారిని, వారిని కూడా సచ్చిన్నా కూడా వారిని అంతే ఆరాధిస్తాం. నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ తోటి నువ్వు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అన్యాయంగా ఇచ్చింది, అక్రమంగా ఇచ్చింది అని అంటున్నావు, మమ్మల్ని వ్యతిరేకిస్తున్నాం. కానీ అదే భారతీయ జనతా పార్టీ కూడా సపోర్ట్ చేసింది. ఇవాళ ఆంధ్రాలో నువ్వు భారతీయ జనతా పార్టీతోటే అంటేగాగుతున్నావు. అదే అమిత్ షా దగ్గరికి పోయి అమిత్ షా తోటి కలిసి వస్తున్నావు, లేకపోతే మోడీ గారిని ఇంటికి వచ్చి కలిసినారు. అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ తెలంగాణ ఏర్పాటులో అది కూడా భాగస్వామి అయినప్పుడు ఈవెన్ తెలుగుదేశం కూడా మేము సపోర్ట్ చేసినాం, లెటర్లు ఇచ్చినాం అన్నట్టు వాళ్ళతో అంటగాకుండానే అంతా ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే అవగాహన రాహిత్యంగా మాట్లాడొద్దండి, కొద్దిగా రాజ్యాంగ విలువలను తెలుసుకొని మాట్లాడాలా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా బిడ్డలు కూడా ఏదో కళ్ళు మూసుకొని వాడు సినిమా యాక్టర్ అని చెప్పి ఆ సినిమా యాక్టర్ వెనుక మనం పోదాం అనుకుంటే మన అస్తిత్వాన్ని, సురేష్ రెడ్డి గారు, మనము మన అస్తిత్వాన్ని ఫస్ట్ నిలుపుకోవాలి. జనని జన్మభూమి అన్నారు, జనని జన్మభూమి అన్నారు, స్వర్గాదపి గరియేసి అన్నాడు శ్రీరామచంద్రుడు. అట్లాగే ముందు మన జన్మభూమి తెలంగాణకు సంబంధించిన అస్తిత్వం గురించి మనం మాట్లాడదాం. వెంకటస్వామి గారు ఓకే అండి. ఒకటి సినిమా నటుల వెనుక వెళ్తారు అదేంటే ఈవెన్ వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తే ప్రజలు వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎన్టీఆర్ చూసాము, అంతెందుకు తమిళనాడులో విజయ్ ని చూసాము, వస్తున్నారు. ఒక నిమిషం సతీష్ గారు, ఒక నిమిషం. తిరుపతి రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడొచ్చు. తిరుపతి రెడ్డి గారు, వెంకటస్వామి గారు. సామాజిక సేవ కోసం దైవ సేవ కోసం వచ్చినటువంటి ఎవరిని కూడా వ్యతిరేకించారు. రాజకీయాలు చేయడానికి వచ్చినప్పుడు మాత్రమే రచ్చ అవుతుంది. రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడు కాదు, ఎవరైనా చేయొచ్చు. ఎనీబడీ కెన్ డూ, ఎనీబడీ కెన్ ఇన్వాల్వ్ ఇన్ పాలిటిక్స్, అంతే. అది ఏం లేదు, దాని రాజ్యాంగంలో అది ఉంది, హక్కు కాబట్టి. ఓకే వెంకటస్వామి గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. తెలంగాణ ప్రజల ఓట్లు ఎట్లా అడుగుతారండి? తెలంగాణ ప్రజల అవమానకుంటా, కించపరుచుకుంటా, తెలంగాణ ఏర్పాటును కించపరుచుకునే అర్థమైపోతుంది. జిహెచ్ఎంసీ లో ఒంటరిగా వస్తామంటున్నారు కదా, అది కాంగ్రెస్ అంటుందా ప్రజలు అంటున్నారు? ఆ రిజల్ట్ తర్వాత క్లారిటీ వస్తుంది. ఒక నిమిషం ఆగండి, వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఎస్ తిరుపతి రెడ్డి గారు, ఒక పాయింట్ ఏంటంటే ఒక నిమిషం శ్రీనివాస్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి మీరే ప్లీజ్. వెయిట్, ఎందుకంటే తిరుపతి రెడ్డి గారు చాలా సేపటి నుంచి ఉన్నారు. తిరుపతి రెడ్డి గారు ఒక పాయింట్ అయితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసీలో ఒంటరిగా దిగడం గురించి మాట్లాడితే, ఇంకోటి అమిత్ షా తోటి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అన్నది అది బీజేపీ వ్యూహమేనా? ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఒంటరిగా రావడానికి ఏమైనా అమిత్ షా ఇలా ఏమైనా మార్గదర్శకాలు చేశారా? ఏమైనా మీ డైరెక్షన్, బీజేపీ డైరెక్షన్ లోనే జనసేన వెళ్తుందా అన్న మాటలు కూడా వస్తున్నాయి కాబట్టి ఒకసారి క్లారిటీ ఇవ్వండి మేడం. ఒకటి, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తుంది అనేటువంటి ఇంతకుముందు చెప్పిన విషయం మళ్ళొకసారి నేను గుర్తు చేస్తాను. ఆయన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి, కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా అమిత్ షా గారితో, ప్రధానమంత్రి మోడీ గారితో కలిసేటువంటి అవకాశం ఉంటుంది. కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్న సంగతి మనకైతే తెలియదు. అంటే నరేంద్ర మోదీ హైదరాబాద్ కు వచ్చి ఇంట్లో ఇద్దరు మాట్లాడుకున్న కొన్ని రోజుల వ్యవధిలోనే జిహెచ్ఎంసీకి ఒంటరిగా వస్తామని అన్నారు కదా. సో ఏమన్నా అట్లా డైరెక్షన్స్ వచ్చాయా అని చెప్పేసి అంటున్నారు. ఆ డైరెక్షన్ సంబంధించి నేను చిన్న కార్యకర్తని, అంత దూరంలో నేనైతే ఏం ఆలోచించలేదు. మా నాయకులు నాకైతే ఏం చెప్పలేదు. మా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రామచంద్రరావు గారు అధ్యక్షుడు ఏకంగా మనము ఒంటరిగా పోటీ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు. బహిర్గతంగా కూడా అదే చెప్పమని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒంటరిగా పోటీ చేస్తాం అనేటువంటి విషయం సుస్పష్టం తెలంగాణ రాష్ట్రం.
రెండవది ఏంటంటే ఇక్కడ ఈ లొల్లి అనేటువంటిది ఏమైందంటే ఇప్పుడు రైతులను పట్టించుకోకుండా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం రోడ్ల పాలు అవుతుంటే దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి అనేటువంటిది ఈ కాంగ్రెస్ నాయకులు మంత్రులు చేస్తున్నటువంటిది మనం గమనించవచ్చు. పవన్ కళ్యాణ్ చేయట్లేదా డైవర్ట్? ఒకటి నిమిషం మేడం, నేను మాట్లాడుతున్నాను. 1969 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమాన్ని అంటడానికి ఇదే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కాల్పులు జరిపిన, అంటే సామాన్య ప్రజలపైన కాల్పులు జరిపినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. కాంగ్రెస్ ఈ రోజు తెలంగాణ అస్తిత్వము అది ఇదని అందరూ మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు, నేను తెలంగాణ వాదిని, తెలంగాణలో ఓకే అందరు తెలంగాణ వాదులే, తెలంగాణలో పుట్టినోళ్ళే, తెలంగాణ కోసం ఎంతో కొంత శ్రమపడ్డలే. కత్తి వెంకటస్వామి గారు కూడా అన్ని జిల్లాలు తిరిగినప్పుడు, మా మహబూబ్ నగర్ జిల్లా తిరిగినప్పుడు, మహబూబ్ నగర్ జిల్లా వచ్చినప్పుడు కూడా కత్తి వెంకటస్వామి గారిని నేను కలిశాను. స్వయంగా నేను కలిశాను, ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేశాను మహబూబ్నగర్లో. అయితే ఒకటి ఏంటంటే ప్రతి బిడ్డ తెలంగాణ కోసం పోరాడినటువంటి బిడ్డ తన వంతు సాయంగా ఎంతో కొంత పోరాటం చేసినటువంటి విషయంలో ఖచ్చితంగా దీన్ని మనం చేసుకోవచ్చు. దీన్ని రాజకీయంగా దుమారం లేపడానికి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కంకణం కట్టుకున్నది. ఒకటి ఇంతకుముందుకే చెప్పినట్లు 1969లో కాల్పులు జరిపింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల పైన. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పి వెనుకడుగు వేయడంతో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు మేడం. అంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పైన చిత్తశుద్ధి ఉంటే ఈ 100 మంది ప్రాణాలను కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. బంగారు భవిష్యత్తు వాళ్ళ అంటే తల్లిదండ్రులు ఆ విద్యార్థుల పైన పెట్టుకున్నటువంటి ఆశలను, ఆ వ్యక్తుల పైన పెట్టుకున్నటువంటి ఆ కుటుంబాలు ఇప్పటికీ నాశనం అయిపోయినాయి. అంటే 1200 మంది, దాదాపుగా 1200 నుంచి 1400 మంది అధికారిక లెక్కల ప్రకారం అధికారికంగా ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారనే ఆ 1400 మంది కుటుంబాలకు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరిగిందో ఇప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి దాంట్లో వాళ్ళ కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబాలకి ఏం చేసిండ్రో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణ పేరు చెప్తూ తెలంగాణను వాళ్ళు మోసం చేసిండ్రు, మేము ఖచ్చితంగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం, సంక్షేమ పదంలో ముందలికి నడుపుతామని జనాలను భ్రమలో దింపి వాళ్లకు మాయమాటలు చెప్పి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి తెలంగాణ ప్రజలకు ఏం చేసింది, ఈ 2.5 సంవత్సరాల్లో ఎంతవరకు అభివృద్ధి చేసింది, ఎంతవరకు సంక్షేమ పథకాలు అందించింది, ఆ సంక్షేమ పథకాలు అందించడంలో అభివృద్ధి చేయడంలో వీళ్ళందరూ సురేష్ గారు ఓకే అండి. తిరుపతి రెడ్డి గారు ఒక నిమిషం. సురేష్ గారు ఫైనల్ గా మీ కమెంట్స్ చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు చెప్పాడు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారని. ఎస్ కరెక్ట్. తర్వాత కేసీఆర్ నిజంగా ప్రపంచ ఉద్యమంలో గొప్ప ఉద్యమం చాలా కష్టపడ్డాడు. అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉండింది. ఇలా 1400 మంది బలిదానాలు ఎవరి వల్ల అయిందండి? కాంగ్రెస్ వ్యతిరేకం చేయలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ చేయించుకున్నది. సురేష్ గారు ఆ కాంగ్రెస్ పార్టీ, అది నేనైనా మీరైనా ఎవరైనా తప్పుపట్టేదే. అది నేను తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నాను కాదు, నేను కూడా తప్పుపడుతున్నా. దాని వల్ల కాంగ్రెస్ మూల్యం చెల్లించుకున్నది. చెప్పండి సురేష్ గారు. రాజశేఖర గారు పాస్పోర్ట్ అవసరమా అని అన్న రోజుల్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ వ్యతిరేకించలేదా అండి తెలంగాణని? ఆ 1400 బలిదానాలు ఎలా అయినాయి? ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు, వెంకటస్వామి గారు యాక్సెప్ట్ చేస్తారు. దానికి మేము మూల్యం చెల్లించుకున్నాం. 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో లేరు, ఇప్పుడు వచ్చారు కదా. ఏం చేస్తున్నారండి? ఇప్పుడు వచ్చారు, రేపు డిబేట్ పెట్టండి. ఎస్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేసింది పెట్టండి, నేను వస్తా. అదే మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. రైట్. సతీష్ గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. స్వర్గానికి ఎగిరిందట పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అట్లా ఉంది చూస్తే. పక్క రాష్ట్రం ఆయన అక్కస్ చూడండి, పక్క రాష్ట్రంలో నటులు విజయ్ గారు ముఖ్యమంత్రి అయితే అవి చూసి ఆయన ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రమే ముఖ్యమంత్రి చేసేసారు, నన్ను 15 ఏళ్ళు నేను నాకు ఇచ్చేసారని చెప్పి బహిరంగంగా ఒక పవన్ కళ్యాణ్ గారు అన్న పరిస్థితి. ఆయనకి ఏంటంటే ముఖ్యమంత్రి సీటు మీద కన్నుపడదండి. ఎట్లా కావాలంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఇరికిస్తలేరు, అటు ఇటు చేస్తా ఉన్నారు. ఇటు పోదాం అని చెప్పి మళ్ళీ తెలంగాణ వైపు వచ్చారు. మీకే తెలుసు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలు ఎంత ఆత్మగౌరవంతో ఉంటారనే విషయం మాకన్నా ఎక్కువ మీకు చాలా తెలుసు. రెండో విషయం, ఇలా పవన్ కళ్యాణ్ గారు జీవితంలో ముఖ్యమంత్రి కాలేరండి. ఎందుకంటే చెప్తాం, ఎవరికైనా నాయకుడివి ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్న జనసేన అనుకోవచ్చు, వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా వాళ్ళు ఒక ప్రతిపక్షాలో లేకపోతే ఇంకోరో ప్రజలో ప్రశ్నించినప్పుడు తల్లిని చెల్లిని అని అనకుండా చూడకుండా కూడా అత్యంత దారుణంగా కామెంట్లు పెట్టడం, అత్యంత దారుణంగా తిట్టడం, ఇవన్నీ పద్ధతి కాదండి. ఇది
మీ జన సైనికులకు కూడా చెప్పుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది. ఇలా మనం అందరం కూడా మన ప్రాంతం కోసం కొట్లాడదాం, మన నీళ్ల కోసం, మన నిధుల కోసం, మన ప్రజల బాగు కోసం, పెట్టుబడుల కోసం కేంద్రం నుంచి డబ్బులు తీసుకోవడానికి కొట్లాడుకుందామే తప్ప మీరు ఏదో ఒక నాయకుడికి అంటగాడి లేకపోతే సినిమా అవకాశాల కోసమో లేకపోతే 4 రూపాయల కోసమో ఇంకో దాని కోసమో మీరు ఆశపడి ఆంధ్ర నాయకులు తీసుకొని ఇక్కడ పెడితే తెలంగాణ ప్రజలు ఊరుకునే సమస్య లేదు. మీరు అయ్య జాగిరా అంటారు, బరాబర్ మా అయ్య జాగిరే, తెలంగాణ ప్రజల జాగిరి. మేము మళ్ళా కర్రు కాసి వాత వెళ్తే పరిస్థితులు వస్తాయి మీకు. పవన్ కళ్యాణ్ గారు మీకు తెలిసిన పార్టీ లిమిట్ లో మాట్లాడాలని కోరుతాను. మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. నేనేమన్నానంటే సేవ కోసమో లేకపోతే దీనికోసమే మేము వచ్చినామని చెప్తున్నారు, దాన్ని ఎవరు వ్యతిరేకించలే. తర్వాత సందర్భం కూడా సరైనది కాదు. 2 జూన్ నాడు ఆయన మీటింగ్ పెడతా అనేటువంటి సమంజసం కాదు. రెండోది, ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో ఉండి ఆ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆయన చూడాలి. దానికి కాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏలు పెడుతున్నప్పుడు ఆలోచించుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంటది. తర్వాత కామెంట్స్ కూడా సరే, ఒక హీట్ వచ్చింది, మీరు క్షమాపణ శ్రీనివాస్ రెడ్డి అని అన్నట్టుగా, నేను అన్నట్టుగా, లేదా పొన్నం ప్రభాకర్ అన్నట్టుగా మేము క్షమాపణ చెప్పమని అన్నాం. క్షమాపణ చెప్పమన్నప్పుడు క్షమాపణ కాదు, నేను వివరణ ఇస్తున్నాను, కనీసం వివరణ ఇవ్వాలి. అంతకు ఉల్టగా నీ అయ్యా జాగిరా అంటే ఇది రెచ్చగొట్టేటువంటి ధోరణి. ఒక్క మాట మేడం ఒక్క మాట నేను చెప్పనియండి. నేను వాళ్ళ యొక్క బాధ అంతా కూడా గతంలో కూడా అన్నతోటి కొట్లాడి షర్మిల కూడా ఇక్కడ తిరిగిపోయింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తోటి ఇంటర్నల్ గా ఏదన్నా డిస్ప్యూట్ వచ్చి ఉంటది, లేకపోతే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇప్పుడు ఇటువైపు దృష్టి పెట్టుండొచ్చు. అన్నిటికంటే ఎక్కువ అంటే ఆంధ్ర నాయకులకు ఇక్కడున్న వాళ్ళ అక్రమ ఆస్తుల మీద భయం ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి అక్రమ ఆస్తుల మీద భయం ఉన్నది. ఆస్తుల కోసమే ఈ రాజకీయం, ఆ ఆస్తుల కోసమే రాజకీయం తప్ప తెలంగాణ ప్రజల మీద ప్రేమగా అయితే కానే కాదనే చాలా స్పష్టం. అది సురేష్ కూడా. శ్రీనివాస్ గారు మీ ఫైనల్ కంక్లూజన్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వచ్చి పోటీ చేసి ఆయన ముఖ్యమంత్రి అయితే ఎవ్వరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఎగ్జాంపుల్ అసలు మొదలు నీకు తెలంగాణ ఏర్పాటు మీద ఒక స్పష్టత, దాని సమర్థత ఉంటే దాని తర్వాత నువ్వు ఏదో రాజకీయం చేసుకుని ఎవరికేం ఇబ్బంది ఉండదు. వాస్తవం అది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే తమిళనాడుకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జయలలిత కర్ణాటకకు సంబంధించిన జయలలిత తమిళనాడుకు ముఖ్యమంత్రి అయింది, కాదని ఎవరు అనలేదే. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కరుణానిధి తమిళనాడుకు ముఖ్యమంత్రి అయింది, కాదని. అది చరిత్ర. కానీ కామన్ సెన్స్ ఈ పవన్ కళ్యాణ్ ఉండాల్సింది ఏంటంటే 11 రోజులు ఉపవాసం ఎందుకుండో ప్రజలకు చెప్పి క్షమాపణ చెప్పాలని చెప్తున్నాను. ఆ కామన్ సెన్స్ లేకపోతే ఎవడు యాక్సెప్ట్ చేస్తాడండి? ఇప్పుడు ఉదాహరణకు చట్టం ఏం కాకపోవచ్చు, నువ్వు చేయొచ్చు, పోటీ గెలవచ్చు, జరగవచ్చు, అది వేరే. కానీ అసలు నీకు తెలంగాణ ఏర్పాటు మీదనే ఒక సదభిప్రాయం లేనప్పుడు తెలంగాణ రాజకీయాల్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తే చట్టం ఒప్పుకోవచ్చు కాక ఇక్కడి ప్రజల మనసు ఒప్పుకోదు కదా. నీకు దాని మీద క్లారిటీ లేనంత కాలం తెలంగాణలో నువ్వు ఏం చేసినా గానీ ఇంకెవరి కోసమో రాజకీయం చేస్తున్నట్టుగానే ప్రజలు భావించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో అన్ని షార్ట్ కట్ పాలిటిక్స్ అయిపోయినాయి. ఏ పార్టీ అనుకుందో ఎవరికి అర్థమైతలేదు. తెలంగాణ అంత గందరగోళం, ఆగమాగం తెలంగాణ చేస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్, చంద్రబాబా, లేకపోతే ముఖ్యమంత్రి, ప్రతిపక్షమా, ఇంకో పార్టీ, అందరూ కలిసి మాత్రం తెలంగాణ రాజకీయాలు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీదైతే తెలంగాణలో నిజంగానే అనలిస్టులు చెప్తున్నట్లుగా పాలిటిక్స్ అయితే కాస్త కన్ఫ్యూజన్ గా మారిపోయాయి. ఏదేమైనప్పటికీ కూడా అటు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ అటు రివర్స్ లో కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా రివర్స్ కాంగ్రెస్ పవన్ అయితే మళ్ళీ అటాకింగ్ మోడ్ లో ఉన్నారు. సో చూద్దాం, మళ్ళీ ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటున్నారు, మరి ఏం చేస్తుంది జనసేన భవిష్యత్తులో? దీనికి సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ జనసేన తెలంగాణలో రాజకీయాలు ఏ రకంగా మారబోతున్నాయో భవిష్యత్తులో చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ తెలుగు న్యూస్.